ఏపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ కూడా మ్యాథమెటిక్స్ 2B కోసం అయితే ఎంతో ఆతృతగా అయితే ఎదురు చూస్తున్నారు. సో ఫైనల్గా చూసుకున్నట్లయితే ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ అయితే వచ్చింది. ఇందులో అయితే మీకు స్టార్టింగ్లోనే చెప్పేస్తున్నా. సో మనకు పెద్ద క్వశ్చన్స్ నుంచి అయితే మీకు పక్కాగా చూసుకున్నట్లయితే 2 మెథడ్స్ అయితే దిగే ఛాన్స్ అయితే ఉంటుంది. మొత్తం వివరాలు కూడా మీకు ఫుల్ వీడియోలో అయితే చూసేద్దాం. ఇకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందు సో నేనైతే మిమ్మల్ని ఒకటే అడగాలనుకుంటున్నా ఫ్రెండ్స్, మీరు ఇంకా ఏ క్వశ్చన్ పేపర్ కష్టంగా ఫీల్ అవుతున్నారో కామెంట్లో పెట్టడానికి అయితే ట్రై చేయండి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ని అయితే. సో ఇంకో విషయం ఎస్పెషల్లీ అడగాలనుకుంటున్నా, మీరు సెకండ్ ఇయర్ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత మీరు సో బీటెక్ చేద్దాం అనుకుంటున్నారా, డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో సో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే పెట్టడానికి అయితే ట్రై చేయండి. ఎందుకు అడుగుతున్నానంటే సో మనకు ఇంటర్మీడియట్ అయిపోతాను మీరు ఒకవేళ బీటెక్ చదువుకోవాలి అంటే మాత్రం ఎంసెట్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఫ్రీ కోచింగ్ మన యూట్యూబ్ ఛానల్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే మనం అయితే ఫ్రీ కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. మీరు ఇంకా చేసుకోకుంటే చేసుకోవడానికి అయితే ట్రై చేయండి, అది కూడా కావాలంటేనే ఫ్రీ కోచింగ్. సో లేదంటే అవసరం లేదు. సో మీకు ఖచ్చితంగా ఎంసెట్కి సంబంధించి A to Z మీరు స్టార్టింగ్లో సో ఎగ్జామ్ ఎలా రాయాలి, ఫ్రీగా మీరు సో స్కోర్ ఎలా చేయాలి, మొత్తం కూడా మీకు ఫ్రీ గైడెన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు 10K బిలో ర్యాంక్ ఎలా తెచ్చుకోవాలి, అలాగే సో ర్యాంక్ వచ్చిన తర్వాత మీ కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది, మీరు ఏ కాలేజ్ అయితే బెస్ట్ మీకు సో మీకు వచ్చిన ర్యాంక్కి మొత్తం కూడా మనమే సో ఫ్రీ సపోర్ట్ అనేది ఫ్యూచర్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. టైం అనేది ఎక్కువ లేదు, మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సో కామెంట్ సెక్షన్లో పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఇక మీరు స్క్రీన్ మీద అయితే గమనించండి. సో గైజ్ మనకు ఇదైతే కొద్దిగా ఇంపార్టెంట్ అని రావడం అయితే జరిగింది. రియల్ క్వశ్చన్ పేపర్ ఇన్ కేస్ లాస్ట్ మినిట్లో వచ్చినా కానీ మీకు ప్రొవైడ్ చేస్తాం ఖచ్చితంగా. సో అంతవరకు మీరు ఈ 2 క్వశ్చన్ పేపర్లు పార్ట్ 1 పెట్టాం, ఇది పార్ట్ 2 ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. టైం అనేది మనకి ఎక్కువ లేదనమాట, అందుకే చెప్తున్నా. సో ఖచ్చితంగా మీరు ఈ ప్రిపరేషన్ క్వశ్చన్ పేపర్ అనేది యూస్ చేసుకొని, అలాగే ఒకటికన్నా నా రిక్వెస్ట్ ఏంటంటే ఒకటికన్నా మ్యాథ్స్ ఈసారి చూసుకున్నట్టయితే లిటిల్ బిట్ టఫ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో కానీ మీరు ఈ 2 క్వశ్చన్ పేపర్లు మాత్రం ప్రిపేర్ అయితే మాత్రం ఈజీగా రాసేయచ్చు, ముందే చెప్తున్నా. కాబట్టి సో మీరు ఖచ్చితంగా ఒకటికన్నా షేర్ చేయండి. మీ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి కదా, ఒక ఫ్రెండ్ కన్నా షేర్ చేయండి, వాళ్ళకు కూడా చదువుకుంటారు. సో టైం ఎక్కువ లేదు కాబట్టి మాత్రమే చెప్తున్నా. సో ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి అయితే. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఎగ్జామ్ బాగా రాయండి మావా.